నమస్తే అమ్మా. నమస్తేనా. మీ పేరమ్మా? శాంతమ్మ. ఏం చేస్తారమ్మా? ఇంకా ఇప్పుడే పని చేస్తున్నాము. పని తలుగుతుంది. ఇన్ని రోజులు అంటే కేసీఆర్ డబ్బులు ఇస్తుండే, ఏంటి రైతు బంధు పైసలు పడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పోటీ పడి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎకరకు 10,000 అన్నాడు. సంవత్సరానికి 2 మాటలు ఇస్తున్నాడు. ఎకరకు 20,000 ఒకటే ఫారీ ఇస్తున్నాడు. ఏమన్నాడు, దసరా ముందు అన్నాడు. దసరా పోయిన తర్వాత వేసిస్తున్నాడు. ఇంతవరకు దసరా పోయింది, సంక్రాంతి పోయింది. సంక్రాంతి మధ్యలో వేసిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అది కూడా లేదు. సంక్రాంతి పోయింది. అంతకుముందు కేసీఆర్ ఇట్లా అట్లా అట్లా నడుపుతుండే. ఇప్పుడు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేతం బట్టే కూడా కేసీఆర్ ఎంత ఇస్తుండే అమౌంట్, 1,00,000 రూపాయలు అమౌంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 1,00,000 రూపాయలు తులం బంగారు అన్నాడు. ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి ఎక్కింది ఎంత, సంవత్సరం దాదాపు అవుతుంది. సంవత్సరం లోపల ఎంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళు అయింది? దాదాపు 10-15 మంది పెళ్లి అయింది. ఇప్పుడు ఒక్కరికన్నా ఆడపిల్లల కన్నా తులం బంగారు అన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండా? ఆమె తీసుకున్నాడు రేవంత్ రెడ్డి, ఇచ్చిండా? ఎవరికి ఇవ్వలేదు. అక్కడ చూస్తే రైతు బంధు పైసలు లేవు, భూమి పైసలు లేవు. ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నారు? మహాలక్ష్మి గ్రూపులకు 2,2500 ఒప్పుకున్నాడు. ఆ హామీ కూడా పోయింది. అది కూడా పోయింది. అది కూడా ఓకే కాలేదు. మళ్ళీ ఇంకోటి గ్యాస్ అన్నాడు. గ్యాస్ కూడా అది కూడా హామీ కాలేదు. మాకు ఏం తకలీఫ్ చూస్తున్నాడు అని చూడాలి. కేసీఆర్కి చూడము, రేవంత్ రెడ్డికి చూడము, ఎవరికి చూడము. వేరే వాళ్ళకి చేసే మంచిగా ఉంది కదా, వాళ్ళనే తలుచుకుంటారు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఎక్కినప్పటి నుంచి ఏం చేయలేదు. గ్యాస్ అంటాని గ్యాస్ పోయింది, డబ్బులు ఇస్తామంటాని అడవులు ఇయ్యలేదు. ఇల్లు అంటే ఇల్లు లేదు. నీళ్ళు అయితే కేసీఆర్ ఇచ్చి వచ్చినప్పుడు ఉంటే దరఖాస్తు పెట్టారు, ఇంటికి రాలేదు. గ్యాస్ ఇస్తామంటాని గ్యాస్ కూడా ఇయ్యలేదు. డబ్బులు ఇస్తాం అడవులాగంటే డబ్బులు కూడా ఇయ్యలేదు. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటరత్నం. ఏం చేస్తుంటారు? సివిల్ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు స్టార్టింగ్ కదా, 1 ఇయర్ అయింది. ఇంకా ముందు ఇంకా చూడాలి. మొన్ననే వెళ్ళి వచ్చాడు కదా దావోస్. దాని డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ 1 ఇయర్లో తెలిసింది కదా, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా వెళ్తుందని మీరు భావిస్తున్నారా? దిశగా వెళ్తుందని భావిస్తున్నాం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచిగా చేసాడంటే తెలంగాణ రావడానికి కారకుడు కాబట్టి తెలంగాణ ప్రజలకు మంచి జరిగినట్టే కదా. అయితే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు, వైఎస్ రాజశేఖర్ చేశాడు. ఆ చెట్టు పొలాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు తింటూ డెవలప్ చేస్తున్నారు. ముందు కారకులు వాళ్ళిద్దరు, ఎవరు? చంద్రబాబు నాయుడు, రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కేసీఆర్. వాళ్ళు ముందు డెవలప్ చేసి వెళ్ళారు కాబట్టి ఈరోజు అవి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళు డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూసుకున్నాం అనుకో, ఏమి లేదు, 0. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరేం కుమార్ సందయ్య అంటారు. ఏం చేస్తుంటారు? కుమార్ పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం ప్రాబ్లం, ఎవరు చేసింది అట్లే ఉంది, ఎవరు చేసింది అట్లే ఉంది. మాకేం సాయం చేశారా? మాకేం సాయం చేయాలి. పెంచిన రేవంత్ రెడ్డి వచ్చినాక 3,000 ఇస్తాన్నాడు, అవే 2,000. కేసీఆర్ చేసిన 2,000 ఉన్నాయి. ఏం 3,000 ఇస్తున్నాడు ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకేం తెలియదు. నేను చదువుకున్న వాళ్ళమా? మేము ఏం చదువుకున్న వాళ్ళం, మాకేం తెలియదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నాగప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? వ్యవసాయదారు బాగానే ఉంది, బాగానే ఉంది, మంచిగా ఎత్తాను. రైతు రుణమాఫీ కానీ మరి అన్నీ బాగానే నడుపుతున్నాయి ఇప్పటి వరకు. మాది ఖమ్మం జిల్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో ఎప్పుడు చేసిండు పాపం. కేసీఆర్ గారు కూడా బాగానే చేసిండు. ఆయన ఏం చేయాలి, ఆయన బాగానే చేసిండు. ఈ అభివృద్ధి పథకాలు కూడా అందరికి అందుతున్నాయి అంటారు సార్? ఇప్పుడు అప్పుడు అందినాయి, ఇప్పుడు అందుతున్నాయి. అది కాకపోతే కేసీఆర్ గారు ఎక్కువ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి గారు తక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదుగా, మరి బాగానే ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను గోద్రేజ్ కంపెనీలో చేస్తాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, నడుస్తుంది. ప్రతి స్కీమ్లు నడుస్తున్నాయి కాబట్టి అయితే పర్లేదు అయితే
రేషన్ కార్డులు ఇందిరమ్మ గురుకల్పన అంటున్నారు. పర్లేదు, ఇప్పుడైతే అది జరగాలని అనుకుంటున్నాం. అందరు బాగుండాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ గ్యారెంటీలు కానీ ఎలా ఉన్నాయంటారు సార్? ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు, హ్యాండిక్యాప్లు వాళ్ళకు కూడా పెన్షన్లు ఇంకా ఉంటే వాళ్ళకు కూడా జర హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా బాగుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా చూస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే పెన్షన్లు వస్తే మాకు కూడా బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారు అన్నట్టు. అంతే కదా, హ్యాండిక్యాప్లో వాళ్ళు వర్క్ చేయలేకపోతుంటారు. వాళ్ళు అలాంటప్పుడు కొద్దిగా ఏదైనా వాళ్ళకి హెల్పింగ్ లెక్క ఉంటుంది కదా వాళ్ళకి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అట్లే వాళ్ళది కూడా బాగానే ఉండే. వృద్ధులకైతే పెన్షన్లు, రైతు భరోసా కొద్దిగా అంటే కొంతమందికి ఏమైందంటే గుట్టలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. కొద్దిగా నార్మల్గా ఇచ్చుకుంటా పోతే బాగానే ఉంటుంది. పర్లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? నాది ఇక్కడ స్క్రాప్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత పర్ఫెక్ట్ ఏం లేదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన బాగుండే. పింఛన్స్ కానీ అవన్నీ కరెక్ట్ టైంకి ఇచ్చే. ఇంతకుముందు ఈయన అంత సరిగా చేయట్లేదు, ఇంకా డెవలప్ కావాలి. ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటారు సార్? ఏమో చాలా మందికి ఆధార్ కార్డులు, అది రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అవి ఇస్తారు కదా, అవి ఉన్న వాళ్ళకే ఇస్తారు, అవి లేని వాళ్ళకైతే ఏం లేదు. మాకు ఇక్కడ రేషన్ కార్డు లేదు, 2-3 సార్లు అప్లై చేసినాం, అది కూడా రాలేదు. ఆరోగ్యశ్రీ కూడా ఏం లేదు. అవి ఉంటేనే ఇది రేషన్ కార్డు ఇట్లా ఉంటాయి కదా, దానికి ఏం ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు అప్లై చేసినా కానీ ఇంకేం రాలేదు. రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగుండే. తెలంగాణ అసలు నీళ్ళు లేకుండే, వాటర్ పైప్ లైన్లు అవి బాగుండే. బలానా సాగర్ కానీ కొండపచ్చమర అవన్నీ మట్టి ఇంతకుముందు ఏం లేకుండే. అని ఉన్నప్పుడు అవన్నీ డెవలప్ అయినాయి. ఇప్పుడు అంతా ఏం కనిపించట్లేదు. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా అందుతున్నాయి సార్ పేద ప్రజలకు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ? ఏమో ఒక ఆర్టీసీ బస్సు తప్ప మిగతా అయితే ఏం పని చేయట్లేదు, ఏం రావట్లేదు. అవి కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు.